హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి సండే రోజున లంచ్ వ్లాగ్ అండి. లంచ్ కొంచెం 11కి అలానే స్టార్ట్ చేసేసాను కుక్ చేయడము. 12కి అలా అంతా కూడా మొత్తం 1 అవర్‌లో కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా కుదిరింది. ఒకసారి ఈ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ముందు రోజే గోగాకుని మంచిగా ఒలిచి పెట్టేసుకున్నాను. నాకు అంత టైం ఉండదండి. బాబు ఉంటాడు కదా! అందుకని నేను బాబు స్కూల్‌కెళ్ళినప్పుడే మండే మాకిక్కడ సంత. ఆ సంత రోజు మాకు కావాల్సినవన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా తెచ్చేసుకొని, ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని ఒలిచేసి, కట్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ముందైతే ఇక్కడ నేను గోగాకు, ఎర్ర గోగాకు తీసుకున్నాను. ఎర్ర గోగాకుని ప్యాన్‌లోకి కొంచెం ఆయిలేసుకొని, గోగాకు ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 3 వేసి మూత పెట్టి మగ్గేస్తున్నాను. ఈ గ్యాప్‌లో మనకింకా ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా కావాలి. రెండిటికి కూడా ఆనియన్స్, టమాటోస్ కావాలి. అందుకని ఒక 3 ఆనియన్స్ వరకు, తర్వాత ఒక 4 టమాటోస్‌ని బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మధ్య మధ్యలో గోగాకుని చెక్ చేసుకుంటూనే ఉండండి. మాడిపోకుండా జస్ట్ అది బాగా ఉడికిపోయి వాటర్ బాగా రిలీజ్ అయ్యి సాఫ్ట్ అయితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి బియ్యం కూడా నానబెట్టి పెట్టేసానండి ముందే. బియ్యం బాగా పాతవి. ఎంత బాగా నానితే అంత పొడి పొడిగా వస్తుంది. బావుంటుంది. అయితే గోగాకుని బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టేసాను. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఈ గ్యాప్‌లో మనమైతే ఫస్ట్ ఇంకా చికెన్ అయితే స్టార్ట్ చేద్దాము. అదే ప్యాన్‌లో చేస్తున్నానండి. ప్యాన్ ఏం మాడిపోలేదు. జస్ట్ గోగాకు జిగురు ఉంటది కదా! దానివల్ల కలర్ చేంజ్ అయింది అంతే. ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ నుంచి సగం ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా పొడవుగానే కట్ చేసుకోండి బావుంటుంది. ఆనియన్స్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేశాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేశాను. ఆయిల్ అంతా కూడా మనకు బాగా రిలీజ్ అయిపోయింది. అంత బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచిగా వాష్ చేసి పెట్టిన చికెన్ వేసుకున్నానండి. చికెన్‌లో నీచు వాసన లేకుండా ఉంటుందని చెప్పి ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి చికెన్‌ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చికెన్‌ని కూడా ఒకసారి బాగా ఆనియన్స్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అంతా వేగింది కదా! దాంట్లోకి బాగా మిక్స్ చేసేసాను. బాగా కలిపిన తర్వాత టమాటోస్ కూడా వేసుకున్నానండి. టమాటోస్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూను ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేశాను. ఒక స్పూను కారం, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేశాను. ఈ గోంగూర మనకి పుల్లగా ఉంటుంది కదా! కొంచెం ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుంది. మీరు కొంచెం చూసుకొని కొంచెం ఎక్స్‌ట్రాగానే వేసుకోండి. మీరు రెగ్యులర్‌గా వేసేదానికంటే కూడా జస్ట్ ఒక చిటికెడు ఎక్స్‌ట్రాగానే వేసుకోండి. తర్వాత చికెన్ అంతా కూడా వేసి ఆ మసాలాలంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్నయితే మూత పెట్టేసి ఉడికిస్తున్నాను. ఈ గ్యాప్‌లో గోగాకు గూడా బాగా చల్లారిపోయింది. దాన్ని కూడా మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టి పక్కన పెట్టేసాను. ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టి చికెనయితే ఉడుకుతుంది. ఇంకా పక్క స్టవ్ ఖాళీగా ఉంది కదా! అని చెప్పేసి దాంట్లోకి పలావ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇది చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్‌లో చేసుకుంటే. కుక్కర్‌లో చేస్తున్నానండి. కుక్కర్‌లో ఆయిల్ ఏసుకున్న తర్వాత పండుమిరపకాయలు వేశాను. తర్వాత ఆనియన్స్ కూడా వేశాను. మిగిలిన ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి తర్వాత ఆనియన్స్ వేసి తర్వాత పండుమిరపకాయలు వేశాను. వేసిన తర్వాత అంతా బాగా వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేశాను. అది కూడా వేగిన తర్వాత గుప్పెడు పుదీనా, తర్వాత గుప్పెడు కొత్తిమీర వేశాను. వేసి బాగా మిక్స్ చేస్తూనే ఉన్నానండి. ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేశాను. తర్వాత టమాటోస్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేను కూరలో కొంచెం ఒకటే వేశాను. మిగతా టమాటోస్ అన్నీ కూడా పలావ్‌లోకే వేసేసాను. పలావ్‌లోకి కూడా టమాటోస్ వేసేసిన తర్వాత ఇంకా బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఆ టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. టమాటోస్ ఇంకా 2 కూడా లో ఫ్లేమ్‌లో పెట్టేసాను. మధ్య మధ్యలో చికెన్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. టమాటోస్ ఇంకా మగ్గుతూ ఉంటాయి కదా! పలావ్‌లో అని చెప్పేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఇక్కడ నేను ఒక కప్పులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నాను. పెరుగులోకి ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సాల్ట్, తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఆ పెరుగులోకి బాగా మిక్స్ చేసేసాను. పెరుగు మనం కుక్కర్‌లోనే వేస్తే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఒక బౌల్‌లోకి పెరుగు తీసుకొని మొత్తం అన్ని మసాలాలు సింపుల్ మసాలాలే ఎక్కువేం లేదు. సింపుల్ మసాలాలన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసి పెరుగు మిక్చర్‌ని పక్కన పెట్టేసాను. ఈ గ్యాప్‌లో మళ్ళీ నేనిక్కడ ఆనియన్స్ అంతా కూడా మనకి టమాటోస్ అంతా కూడా మనకి బాగా సాఫ్ట్ అవ్వాలని చెప్పి మిక్స్ చేస్తూనే ఉన్నాను. చూడండి చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 50% ఉడికింది. చికెన్‌ని కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉన్నాను. మీకు ఒకవేళ ఇక్కడ అవసరం అనిపిస్తే చికెన్‌లోకి కొంచెం వాటర్ ఏసుకోండి. నాకైతే చికెన్‌లో వాటర్ కొంచెం పడతాయనిపిచ్చింది.
ఎందుకంటే చికెన్ ఉడకలేదు. తర్వాత వాటర్ కూడా ఏం లేవు కదా అని చెప్పి మళ్ళీ కొంచెం వాటర్ కూడా వేశాను చికెన్‌లో. చికెన్‌లో వాటరేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసాను. ఈ గ్యాప్‌లో మనకి టమాటోస్ అంతా బాగా ఉడికిపోయి, పలావ్‌లో వాటర్ బాగా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి పెరుగు మిక్చర్ ఉంది కదా! అదంతా కూడా వేసేసి మళ్ళీ బాగా కలుపుతూనే ఉన్నాను. బాగా కలిపి ఒక 2, 3 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ బాగా పైకి తేలి, ఆ మసాలా అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందాక నానబెట్టి పెట్టాను కదా! బాస్మతి బియ్యము అది వేసేసానండి. బాస్మతి బియ్యము ఇది చాలా పాతవి. టేస్ట్ చాలా బావుంటాయి ఈ బియ్యం. మామూలుగా మనము బాస్మతి బియ్యం బ్రాండ్స్‌వి దొరుకుతూ ఉంటాయి గదా బయట. అవి కాకుండా బయట షాప్స్‌లో చిన్న చిన్న షాప్స్‌లో మనకి లూజ్‌గా దొరుకుతాయి. అవి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు అంటే బాగా పాతబడతాయి. టేస్ట్ కూడా బావుంటాయి నార్మల్‌గా కంటే కూడా. అందుకనే నేను ఒక 5 కేజెస్ అలా తీసి పెట్టుకుంటూ ఉంటాను. పురుగు కూడా పడదు బియ్యము. తీసి పెట్టేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకుంటే ఎప్పుడన్నా ఒకసారే కదా చేస్తాము. కాబట్టి 5 కేజెస్ కరెక్ట్‌గానే సరిపోతుంది. రైస్ అంతా కూడా వేసేసి ఒక గ్లాస్‌కి ఒక గ్లాస్ మాత్రమే వాటర్ వేసి ఒక విజిల్ పెట్టాను. రైస్ అయితే అయిపోయింది. ఈ గ్యాప్‌లో మనకి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి చికెన్‌లో నుంచి కూడా మనకి ఆయిల్ బాగా పైకి తేలింది కదా! ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా! గోంగూర పేస్ట్ అది కూడా వేసేసాను. అది కూడా వేసి మళ్ళీ బాగా అడుగు నుంచి ఫ్రై చేస్తూనే ఉన్నాను. మీరు నమ్మరు ఈ 2 అసలు చాలా బాగా కుదిరింది. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్‌లో గోంగూర చికెన్ చేయండి అదిరిపోతుందసలు. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే. కాకపోతే మీరు పెట్టిన టైంకి హ్యాపీగా తినొచ్చు. చాలా బావుంటుంది. రైస్ ఒక విజిల్ వచ్చింది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. అది ప్రెషర్ పోయింది. తర్వాత ఇక్కడ నేను గోంగూర చికెన్ కూడా మిక్స్ చేసేసాను. దాన్ని కూడా కలిపేసాను. రైస్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను. చూడండి మీరే. చాలా పొడి పొడిగా ఉంటుంది. మొత్తం అంతా కూడా నేను అడుగు నుంచి మిక్స్ చేసేసాను. వేడి మీద కొంచెం మాయిశ్చర్‌గా అనిపిస్తుంది. కాపోతే కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంటుంది. అలా అని మనకసలు ఉడకకుండా ఏముండదు. బాగా పొడి పొడిగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్‌లో పలావ్ కానీ, గోంగూర చికెన్ కానీ ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా డెఫినెట్‌గా నచ్చుతుంది. నాదైతే అయిపోయిందండి. నేనైతే ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాబుకి పెట్టేస్తున్నాను. దాంట్లోకి ఆనియన్స్ నంచుకున్నాను. అంతే అండి ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.